హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? నేనైతే బాగున్నానండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు వచ్చేసి క్యారిడార్లో వచ్చేసి గార్డెన్, మినీ గార్డెన్ని క్రియేట్ చేసుకున్నాము. దానిలో వచ్చేసి గ్రీన్ మ్యాట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ గ్రీన్ మ్యాటు. సో దాన్ని ఎప్పుడు కూడా మేము వాష్ చేసి ఎండలో వేసి మళ్ళీ డ్రై అయినాక పెట్టి అలా చాలాసార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది. దానికంటే కూడా వ్యాక్యూమ్తో చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. వీక్లీ వన్స్ అని చెప్పేసి ఆన్లైన్లో ఆఫర్లో ఉంది అమెజాన్లో. సో ఆన్లైన్లో 1 మంత్ అవుతుంది బుక్ చేసి. 1 మంత్ అవుతుంది దీన్ని తీసుకొని. నా వీడియో పెట్టడానికి నాకు కుదరలేదు. సో ఒకసారి నా నా గార్డెన్, ఇండోర్ గార్డెన్ని ఎలా క్లీన్ చేసుకున్నానో, ఎలా డిజైన్ చేస్తున్నానో ఒకసారి చూడండి. దీనికి వీల్స్ ప్లస్ దానికి సంబంధించినటువంటి అవన్నీ చేంజ్ చేసుకోవటానికి ఇచ్చారు. ఈ వాక్యూమ్ క్లీనర్తో ఒకటి కటన్స్ ఉంటాయండి, బ్లైండ్స్, వీటిని క్లీన్ చేయొచ్చు. అన్ని విధాలుగా కూడా యూజ్ అవుతుంది నాకైతే. సో ఎక్కువగా ఇది యూజ్ అవుతుంది, చాలా నీడెడ్. బట్ ఏంటంటే చాలా డిలే చేశాను. సో ఇప్పుడు ఆఫర్లో ఉందనేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. దీపావళి ఆఫర్లో తీసుకున్నా. ఒక్కసారి దీన్ని ఎలా క్లీన్ చేస్తానో ఒకసారి మీరు చూడండి. దీనిలో ఎంత డస్ట్ వచ్చిందంటే అండి, ఇంకా డస్ట్ నేను చూపించలేదు కానీ బాబోయ్, చాలా అసలు లోపల చాలా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంది. చాలాసేపు పట్టింది క్లీన్ చేయడానికి. 1 అవర్ పైనే పట్టింది నాకు ఈ ఈ కొంచెం ప్లేస్ క్లీన్ చేయడానికి. అట్లా కొంచెం కొంచెం స్లోగా దాన్ని చేస్తుంటేనే వ్యాక్యూము అప్పుడు డస్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ఆ ఎయిర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంత బ్లాక్స్ అవన్నీ కూడా ఫుల్ అయిపోయింది. హెయిర్ కూడా ఉంటుంది, హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కదండి మనకి. దానిలో హెయిర్ స్టక్ అయిపోయి గార్డెన్లో అది కూడా వచ్చింది. చాలా డస్ట్ వచ్చేసింది అసలుకి. ఎక్కడ మనం చూడండి డస్ట్. అది మామూలుగా వాష్ చేస్తే మురికిగా వెళ్ళిపోతుంది కానీ ప్రతిసారి వాష్ చేయలేం కదా, పాడైపోతూ ఉంటాయి ఇవి. సో ఇలా అయితే యూస్ఫుల్. మీకైతే ఇలా ఫాస్ట్గా చూపించేసేసా కానీ ఒక 5-6 మినిట్స్లో నా అయితే 1.5 అవర్ పట్టింది ఇదంతా క్లీన్ చేయటానికి. కానీ చాలా సాఫ్ట్గా గ్రాస్ అంతా కూడా తర్వాత క్లీన్ చేసినాక చాలా నీట్గా వచ్చేసిందండి. ఇదంతా కూడా ఇందులో కొన్ని న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మా కారిడారు. ఈ ఇండోర్ గార్డెన్ని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. మేము ఒక్కలమే యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాము. ఇంకా చాలా మొక్కలు చనిపోయినాయి అండి, వాటిని కొత్తవి తీసుకురావాలి. ఇండోర్ కదా, ఒకసారి సన్లో పెట్టాలి. సన్ తక్కువ వస్తుంది మాకు వెంటిలేషన్, అందుకనేసి కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉండటం లేదు. చాలా ఫాస్ట్గా చేస్తేనే 1.5 అవర్ పట్టింది. చక్కగా ఈ ప్లేస్లో కూర్చొని గ్రీన్ టీ తాగిన పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి. మ్యూజిక్ విన్నా, ఒక్కొక్కసారి బుక్స్ చదువుకున్నా, ఫ్రెండ్స్తో కొంతసేపు చిట్ చాట్ చేసిన చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎర్లీ మార్నింగే నేను సైడ్ విండో తీస్తే కొంచెం సన్ వస్తుంది. కొంతసేపు అక్కడ కూర్చుంటా, స్పెండ్ చేస్తాను. ఎక్కడెక్కడ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇలా అయితే వీక్లీ వన్స్ హ్యాపీగా క్లీన్ చేయొచ్చు. చాలా నీట్గా ఉంటుంది. దానిలో వాకింగ్ చేస్తున్నా కూడా అరికాళ్ళకు కూడా హాయిగా అనిపిస్తుంది. చూడండి క్లీన్ చేసినాక ఎంత బాగుందో.
ఇదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత వీడియో. నచ్చిందా మీకు? వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇదంతా మా ఇండోర్ గార్డెన్ కారిడార్ డిజైన్స్ అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.